అంతకుముందు సిలికాన్ వ్యాలీకి చేరుకున్న నరేంద్ర మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తాను బస చేసిన హోటల్లో భారత సంతతికి చెందిన ప్రముఖులను కలుసుకుని వారితో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అమెరికాలో ఉంటున్న సిక్కులు, గుజరాతీలను కలిసిన మోదీ తనను కలవడానికి వచ్చిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో ప్రత్యేక చర్చలు జరిపిన ప్రధాని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాలో ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, ఆధునిక పరికరాల ఉత్పత్తిని పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక మూల కేంద్రంగా భాసిల్లుతున్న సిలికాన్ వ్యాలీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. టెక్నాలజీ సంస్థల ప్రధాన కేంద్రానికి 30 ఏళ్ల తర్వాత వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కిన మోదీ న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా చేరుకోగానే విమానాశ్రయం వద్ద ఆయన బస చేసిన హోటల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రవాసులు నరేంద్రుడి నినాదాలతో హోరెత్తించారు. అమెరికాకు చెందిన ప్రోటోకాల్ అధికారులు, భారత దౌత్య సిబ్బంది, పలువురు ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు. విమానాశ్రయం, హోటల్ వద్ద జాతీయ జెండాలు పట్టుకుని అపూర్వ స్వాగతం పలికిన ప్రవాసులను మోదీ పలకరించారు. అనంతరం తాను బస చేసిన హోటల్లో భారత సంతతికి చెందిన ప్రముఖులతో మోదీ మమేకమయ్యారు. ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అమెరికాలో ఉంటున్న సిక్కులు, గుజరాతీలను కలిసిన మోదీ వారితో ముచ్చటించారు. అనంతరం టెస్లా మోటార్స్ సంస్థను ప్రధాని సందర్శించారు. ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు వంటి ఆధునిక పరికరాలను ఉత్పత్తి చేసే టెస్లా మోటార్ పనితీరును ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎలాన్ ముస్క్ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత బ్యాటరీ కారులో పరిశ్రమను సందర్శించిన ప్రధాని సంస్థ ప్రతినిధులతో చర్చించి భారత్లో బ్యాటరీ కార్ల పరిశ్రమను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేశారు. టెస్లా పరిశీలన తర్వాత యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్ కుక్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్తో తమకు అద్వితీయ సంబంధాలున్నట్లు చెప్పిన టిమ్ కుక్ తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ భారత్ నుంచే స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. సాంకేతికత సహా పలు అంశాలపై టిమ్ కుక్ బృందంతో మోదీ చర్చలు జరిపారు.